హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే నారా రోహిత్ గారు నటించిన ప్రతినిధి 2 మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇన్ఫ్యాక్ట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కూడా. ఎందుకంటే ప్రతినిధి మూవీకి అయితే నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. మూవీలో డైలాగ్స్ కానీ అవన్నీ చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి. బట్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా డిసప్పాయింట్ చేశారు. నేను ఎందుకు ఇలా అంటున్నాను ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే నారా రోహిత్ గారు ఒక జర్నలిస్ట్గా ఒక ఛానల్లో పనిచేస్తూ ఉంటారు. సో అదే ఛానల్లో తన సీఈఓ కూడా అవుతారు. సో తనైతే కరప్టెడ్ పొలిటికల్ లీడర్స్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. సో ఒక భారీ కరప్షన్లో అయితే సీఎం ఇన్వాల్వ్ అవుతారు. సో తనని ఎక్స్పోజ్ చేశారా లేదా, ఆ సీఎంకి ఆ కరప్షన్కి సంబంధం ఏంటి తెలుసుకున్నారా లేదా అనేది మూవీ అంతా. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే క్లియర్గా మూవీ చాలా పెద్ద హైలైట్ అని చెప్పాలి. క్వైట్ ప్రిడిక్టబుల్గా ఉన్నా కానీ పొలిటికల్ లీడర్స్ని వాళ్ళ క్రైమ్స్ని ఎక్స్పోజ్ చేసే విధానం అయితే చాలా బాగుంది. కొన్ని పోర్షన్స్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎస్పెషల్లీ నారా రోహిత్ గారు పొలిటికల్ లీడర్స్ని లైవ్ షోలో అడిగే క్వశ్చన్స్ మాత్రం చాలా హైలైట్గా అనిపించాయి. అండ్ ఓట్ ఎంత ఇంపార్టెంటో అని జనానికి చెప్పే వీడియో బయట కూడా చాలా బాగుంది. ఇలాంటి సీన్స్ కొత్త ఏమి కాదు, చాలా మూవీస్లో ఆల్రెడీ చూసాము. కానీ మెసేజ్ మాత్రం క్లియర్గా ఇద్దామని వీళ్ళైతే డిసైడ్ అయ్యారు. ఇంకా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో అండ్ ఫాస్ట్ పేస్డ్ నరేషన్ వల్ల కొన్ని ఫ్లాస్ ఉన్నా కానీ అవైతే మనకు పెద్దగా అనిపించవు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ఒక ఎక్స్టెంట్ వరకు బాగానే గ్రిప్పింగ్గా ఉంది. ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంత బాగుండేసరికి సెకండ్ హాఫ్ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా ఓట్ ఎలా వేసుకోవాలి అండ్ అలానే కరప్షన్ లీడర్స్ని క్వశ్చన్ చేసే విధంగా ఉంటే సెకండ్ హాఫ్ మొత్తం సీఎం కరప్షన్ని ఎక్స్పోజ్ చేసినట్టుంది. సో మోర్ ఓవర్ ఆ పాయింట్ మీద అయితే ఫోకస్ ఎక్కువ చేశారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అని ఆ ప్రాసెస్ అంతా కూడా చూపించేసరికి ఆడియన్స్ అయితే డిస్కనెక్ట్ అయిపోయారు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా సిల్లీగా అనిపించింది. అండ్ డైరెక్టర్ మూర్తి గారు అయితే లాజిక్స్ అయితే కంప్లీట్గా మిస్ అయ్యారు. సెకండ్ హాఫ్లో కమర్షియల్ టచ్ ఇద్దామనే ఇదిలో ఆయన లాజిక్స్ మిస్ అయ్యారు. సో కంప్లీట్గా ప్రొసీడింగ్స్లో అయితే అక్కడ కూడా సీరియస్నెస్ అనిపించదు. కొన్ని సీన్స్ అయితే చాలా ఓవర్ బోర్డ్ అయ్యి అనిపించాయి. అండ్ రొమాంటిక్ సాంగ్ ఉన్నది ఈ మూవీకి అయితే అది అసలు అనవసరం అనిపించింది. అది ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. అండ్ నారా రోహిత్ గారి చైల్డ్హుడ్ పోర్షన్స్ కూడా ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. అండ్ లాస్ట్లో ఈ మూవీకి థర్డ్ పార్ట్ ఉందని కూడా అనౌన్స్ చేశారండి. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే బీజిఎం అయితే అంత గ్రేట్గా ఏం అనిపించలేదు. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు అనిపించింది. ఎడిటింగ్ కూడా గుడ్. ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ అయితే దాని గురించి అసలు మాట్లాడుకోకూడదండి, చాలా పూర్గా అనిపించింది. అండ్ క్లైమాక్స్లో కూడా ఒక సీన్ తీశారంటే హ్యూజ్ క్రౌడ్తో, అదైతే కొంచెం ఆడ్గా అనిపించింది. ఇంకా డైరెక్షన్ పరంగా చాలా వరకు పాస్ట్ ఫేస్లో తీసుకెళ్ళినా కానీ సెకండ్ హాఫ్లో కంప్లీట్గా నరేషన్ అయితే గోన్ అయింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నారా రోహిత్ గారు అయితే చాలా బాగా చేశారు. చాలా రోజుల తర్వాత మూవీ తీసినా కానీ చాలా బాగా చేశారు సీరియస్ జర్నలిస్ట్ పాత్రలో. ఇంకా సప్తగిరి గారు మిగతా వాళ్ళందరూ వాళ్ళ పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే విత్ గుడ్ ఫస్ట్ హాఫ్, డిసప్పాయింటెడ్ సెకండ్ హాఫ్తో ఈ మూవీ అయితే జస్ట్ వన్ టైం ట్రై చేయొచ్చు. అది కూడా ప్రతినిధి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.